హాయ్ హలో నమస్తే. ఈరోజు 10th క్లాస్ సోషల్ హిస్టరీలో 4th లెసన్ పారిశ్రామికీకరణ యుగం గురించి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేశాను. ఫస్ట్ క్వశ్చన్, శతాబ్దపు ఉషోదయంను ప్రకటించే చిత్రంను రూపొందించిన సంగీత ప్రచురణకర్త ఎవరు? అయితే ఈ లెసన్లో కొన్ని చిత్రాలు ఇచ్చారనమాట, దానికి సంబంధించింది ఈ క్వశ్చన్. శతాబ్దపు ఉషోదయం ఈ ప్రచురించిన ఆయన సంగీత ప్రచురణకర్త అన్నమాట. మరియు ఏ సంవత్సరంలో? 1900 సంవత్సరంలో ఈటి పాల్. అయితే ఈయన ఈటి పాల్ అనే అతను చిత్రాన్ని ఏ విధంగా వర్ణించాడు ఆయన డ్రాయింగ్లో అని. సెకండ్ క్వశ్చన్, మధ్యలో దేవత లాంటి ఆకృతి, అంటే ఆమె ఆకృతి ఏం తెలియజేస్తుందంట? పురోగతిని సూచించే దేవదూతగా ఉందంట. కొత్త శతాబ్దపు జెండాను పట్టుకొని ఉంది. రెక్కలు గల చక్రం మీద కూర్చొని కాలాన్ని సూచిస్తుంది. తేలియాడుతూ భవిష్యత్తులోకి తీసుకుపోతూ ఉంది. ఆమె వెనుక తేలియాడుతున్న రైల్వేలు, కెమెరా యంత్రాలు, అచ్చు యంత్రాలు, కర్మాగారాలు పురోగతికి సంకేతాలుగా చూపించాడు. నెక్స్ట్, ఓరియంట్ అంటే మధ్యధరా సముద్రానికి తూర్పున ఉన్న దేశాలు. ఏంటివంటే ఆసియాకి సంబంధించిన అనమాట, ఆసియా ఖండానికి సంబంధించింది. నెక్స్ట్, దాంట్లోనే ఇంకొక చిత్రం గురించి ఉంది. అల్లావుద్దీన్ తన అద్భుత దీపంలో వేటిని పారిశ్రామికీకరణ యుగంలో వర్ణించారు? ఏమేంటివంటే అందమైన రాజభవనం, ఆధునిక మెకానిక్. ఆ మెకానిక్ ఏం చేస్తున్నాడంట? వంతెనలు, ఓడలు, టవర్లు, ఎత్తైన భవనాలను నిర్మిస్తున్నట్టుగా గీశారన్నమాట. ఈ విజయగాథలు వేటిని సూచిస్తాయి? ఈ చిత్రాలన్నీ ఉన్నాయి కదా, ఇవి వేటిని సూచిస్తాయి అంటే ఆధునిక వేగవంతమైన సాంకేతిక మార్పు, ఆవిష్కరణలు, యంత్రాలు, కర్మాగారాలు, రైల్వేలు, ఆవిరి నౌకకు సంబంధించినవి సూచిస్తాయి. అంతే కదా. అసలు ఇవి ఏవి కనుక్కోకుండా ఉంటే మనం ఎలా ఉండేవాళ్ళం? మళ్ళీ పూర్వకాలంలో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే నడుచుకుంటూనే వెళ్ళేవాళ్ళు, లేకపోతే ఎడ్ల బండి మీద వెళ్ళేవాళ్ళు. అసలు ఆ ఎడ్ల బండి చక్రాలు కనుక్కోకముందు మొత్తం కాళ్ళు నడకాయి కదా, రైల్వేలు కూడా లేవు. ఇప్పుడేంటి, మనకి చిన్నది ఏది ఇష్యూ వచ్చినా, లేకపోతే ఏదైనా తెలియకపోయినా, మనకి ఇంకేదైనా కావాలన్నా గూగుల్ని అడిగేస్తాను. ఈవెన్ ఇప్పుడు అంత లేజీగా అయిపోయామంటే ఫ్యాన్ వేసుకోవడానికి కూడా అలెక్సా ఫ్యాన్ అయ్యి అట్లా డిపెండ్ అయిపోయాను మన టెక్నాలజీ మీద. ఇవన్నీ కూడా మన పూర్వీకులు మనకి అందిస్తూ రావటం వల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా వారి యొక్క టెక్నాలజీని, స్కిల్స్ని డెవలప్ చేసుకొని మంచి మంచి టెక్నాలజీని మనకి అందించడం వల్ల ఇంత చేయగలుగుతున్నాం. ముందుగా మొట్టమొదటి పారిశ్రామిక దేశం ఏది అంటే పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశం ఏది? ఐరోపా. పారిశ్రామిక విప్లవానికి ముందు పారిశ్రామికీకరణ చరిత్రలు చాలాసార్లు మొదటిగా కర్మాగారాలతోనే ప్రారంభమయ్యాయి. అంతే కదా. పారిశ్రామికీకరణ అంటే ఏంటంటే పరిశ్రమలే కదా. పరిశ్రమలను ఆధునీకరించుకొని మనము వాటి ద్వారా యంత్రాలను ఉపయోగించుకొని, అంటే ఏదైనా ఒక పని చేయాలంటే శ్రామికులు కాకుండా యంత్రాలతో మనము పనిని జరిపించుకోవడం, ఉత్పత్తిని తీసుకుంటాం. అదే దేంతో స్టార్ట్ అయింది? మొదటి కర్మాగారాలతోనే స్టార్ట్ అయింది, ఫ్యాక్టరీలతోనే. ఒకేసారి ఇండస్ట్రీస్ కాదు, కర్మాగారం, చిన్న చిన్న ఫ్యాక్టరీస్ ద్వారా మనం కొద్దిగా డెవలప్ అవుతూ వచ్చాం. ఇంగ్లాండ్, ఐరోపాలో కర్మాగారాలు ఆవిర్భావం జరగకముందే అంతర్జాతీయ మార్కెట్ కోసం భారీ స్థాయి పారిశ్రామిక ఉత్పత్తి జరిగింది. మరి ఇదేంటి పారిశ్రామికీకరణ అని చెప్పుకుంటున్నాము, మరి ఇంగ్లాండ్, ఐరోపాలో కర్మాగారాలు లేకుండానే జరిగినాయి అంటున్నారు ఏంటి? జరిగిందంట. అది ఎలా జరిగిందో నెక్స్ట్ క్వశ్చన్లో ఉంది. ఇంగ్లాండ్, ఐరోపాల కర్మాగారాలలో ఆవిర్భవించక ముందే అంతర్జాతీయ మార్కెట్ కోసం భారీ స్థాయి పారిశ్రామిక ఉత్పత్తి జరిగింది. దీనిని పూర్వ పారిశ్రామికీకరణ అని కూడా అంటారు. పూర్వ పారిశ్రామికీకరణ అనగా కర్మాగారాలపై ఆధారపడకుండా ఉత్పత్తి జరగటం. నెక్స్ట్ క్వశ్చన్, 17-18 శతాబ్దాలలో
ఐరోపాలో జరిగిన పారిశ్రామికీకరణ ఎలా ఉందో అనే దానిపై ఒక క్రమ పద్ధతిలో మనం చర్చించుకుందాం. ఐరోపాలో ప్రజలు పట్టణాల నుండి గ్రామాలకు వెళ్ళారు. చూడు, ఇదంతా క్వైట్ కాంట్రాస్ట్గా ఉందో, ఆపోజిట్గా ఉంది కదా. ఎక్కువ సార్లు మనం ఏం చేస్తాము, పిల్లల ఎడ్యుకేషన్ కోసమనో లేకపోతే ఉద్యోగం కోసమో మనం గ్రామం నుంచి పట్టణానికి, అక్కడ ఎందుకంటే అక్కడ ఫ్యాక్టరీస్ ఉంటాయి, వేరే వేరే చిన్న చిన్న పనులు అన్నీ దొరుకుతూ ఉంటాయి కాబట్టి మనం గ్రామాల నుంచి పట్టణాలకు వస్తాం. కానీ ఐరోపా వాళ్ళు ఏం చేశారు,